అందరికీ నమస్కారం అండి. నేను ముత్యాల విజయ్ కుమార్ గారిని, సన్ ఆఫ్ ముత్యాల సందయ్య గారి కొడుకుని, లేట్ ఎంఆర్పిఎస్ రాష్ట్ర నాయకులు మేడి పాపన్న గారికి పాదాభివందనాలు తెలుసుకుంటున్నా. ఎందుకంటే అన్నా అని వస్తే అన్నం పెట్టే నాయకుడు, ఎంతో మందికి ఎస్సీ కార్పొరేషన్ ఎస్సీ వాళ్ళకి అండదండగా ఉండి ముందుకు నడిపిస్తున్న నాయకుడు. 35 ఏళ్ళ నుంచి అన్న గురించి నేను చాలా తెలుసుకున్నా. చిన్నగా ఉన్నప్పటి నుంచి అన్న వెంబడి నడవాలని చెప్పి, అన్న వెంబడి బాటలో నడవాలి, మన మాదిగలని తొక్కి వేసేస్తున్నారు. చదువుకు కానీ, మన హాస్పిటల్స్కి కానివ్వండి, ఏ విషయాల్లో కానీ పట్టించుకోకపోవడం వల్ల నేను ఒక బాబాయ్ అన్నగారి బాటలో నడవాలని నిర్ణయించుకున్నాను. నన్ను ఆ విషయంలో కాదనకుండా పూర్తిగా నన్ను ఓకే అని చెప్పి నన్ను ఈ పార్టీలో ఆహ్వానించి నన్ను ఎంఆర్పిఎస్ స్టేట్ జనరల్ సెక్రటరీగా చేయడం జరిగింది. ఇక్కడ ఉన్న పెద్దలు, 30 ఏళ్ళ నుంచి లీడర్లు కార్యకర్తలు, వీళ్ళందరికీ నేను పేరు పేరున పాదాభివందనాలు చేస్తున్నా. ఈ మధ్య కాలంలో నాకు ఇంత పెద్ద అవకాశం వీళ్ళందరికీ నాకు ఇచ్చినందుకు అందరికీ నా చేతులు ఎత్తి నేను నమస్కరిస్తున్నా. వీళ్ళందరికీ నేను ఎప్పుడు వీళ్ళిద్దరూ మాట్లాడకుండా మా ఒక ఎస్సీ మాదిగలని ఎవరైనా తొక్కి వేయించాలనుకుంటే దానికి నేను అన్నలు, అక్కలు, బాబాయిలు, చెల్లెలు అందరితో కలిసి ఈ యొక్క పార్టీలో, నేను ఎంఆర్పిఎస్ పార్టీలో మా ఒక రాష్ట్ర అధ్యక్షుడు మేడి పాపయ్య గారి ఆధ్వర్యంలో అడుగుజాడలో నడుచుకుంటా దీన్ని ఎంతో పెద్దగా చేయాలనుకుంటా. ఈ యొక్క జనవరి 21 తారీఖు రోజు 10,000 మందితో మా యొక్క గొంతుని సీఎం దాకా వినిపించాలని మేము నిర్ణయించుకున్నాం. మా మాదిగల సమస్యలని, మా మాదిగల విద్యా బాటని కానీ, మా మాదిగల హాస్పిటల్స్ కానీ, మా మాదిగలకు ఇల్లులు కానీ ఇవాళ ఏ ఒక్కటి అంటే మాకు మా దాకా రాకుండా వాళ్ళే దోచుకోవడం జరుగుతుంది. ఈ ఎమ్మెల్యే టికెట్లు కానివ్వండి, మన కార్పొరేటర్ టికెట్లు మాకు లేదా అండి. ఇట్లాంటి అవకాశం మా యొక్క యువత నాయకులకు ఇచ్చినందుకు చేతులు ఎత్తి మరి ఈ యొక్క ఎంఆర్పిఎస్ నాయకత్వం వర్ధిల్లాలని కోరుకుంటా. జై భీమ్, జై భీమ్.